లీడర్ ఆఫ్ ది హౌస్ పొజిషన్ లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి వెక్కిలి నవ్వులు, వాళ్ళ సభ్యులకు తాలూకా వికృత చేష్టలు, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దూషణలు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసామండి. రాష్ట్రంలో రాజకీయం అనేది ఈ రకంగా కూడా ఉంటుందా? రాజకీయం ప్రజల సేవ కోసం కాదు, కక్ష తీర్చుకోవడానికి అని చెప్పి ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారండి. మరి 5 సంవత్సరాలు ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. కనీసం వ్యక్తితో వ్యక్తి మాట్లాడాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితులు మనందరం కూడా రాష్ట్రంలో మనం చూసాం. ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు చూసిన తర్వాత ప్రజలు విసిగి వేసారి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి విజయం సాధించాలి, మరి ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలనంటే ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఉంది రాష్ట్రానికి అని ప్రజలు గమనించి 164 సీట్లని 95% స్ట్రైక్ రేట్ తో అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు అధ్యక్ష. దానికి చంద్రబాబు నాయుడు గారు కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఈ 2 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. రాష్ట్రం పరిస్థితి అన్ని రకాలుగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అసలు మనకు ఉన్నదేంటి, మనం చేయగలిగింది ఏంటి, ఏం చేస్తే రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది, అసలు ఈ వ్యవస్థను అంతటిని స్ట్రీమ్ లైన్ ఎలా చేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ కొత్తగా విభజించబడినటువంటి రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఆ రోజు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారో మళ్ళీ అదే పరిస్థితికి వచ్చినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆయన